లావణి గారు నమస్తే. నమస్తే అండి. సో ఫైనల్ గా ఏదైతే ఉందో కేసు చార్జ్ షీట్ నమోదైంది, రాస్తాను నిందితుడిగా చేస్తూ చార్జ్ షీట్ ఫైల్ అయింది, ఏం చెప్తారు? అవునండి, నేను డే 1 నుంచి అదే చెప్తున్నాను. నేను నిజమే చెప్పానండి. కేసు తప్పుదారి పట్టించడానికి అంతా ట్రై చేశారు. నేను సింగిల్ గా నేను ఫైట్ చేశాను. ఈ రోజున ధర్మమే గెలిచింది. చివరికి కూడా న్యాయమే గెలుస్తుందండి. కోర్టులో అయినా సరే నేనే గెలుస్తాను. కానీ చాలా మెంటల్ ఎగాని పెయిన్ క్రాస్ అన్నారు అందరూ. ఎన్ని మాటలు పడ్డానో మీరు అందరూ చూసారు. ఇంకొంతమంది అయితే చాలా సెల్ఫిష్ వాటి కోసం కొందరైతే బిగ్ బాస్ అని వెళ్ళారు, కొందరైతే ఇల్లు అని అన్నారు. ఆ మనిషి కష్టం వెనకాల ఉన్న మనిషిని నేను, ఆ మనిషి ఎదుగుదల కోసం లైఫ్ సాక్రిఫైస్ చేసిన మనిషిని నేను. 10 ఏళ్లుగా ఉన్నాను, అది ఎవరూ నమ్మలేదు. నానా మాటలు అన్నారు. ప్రతి బూత్ మాటకి రోజు ఇంట్లో కూర్చొని ఏడవని రోజు అంటూ లేదండి. బట్ ఈ రోజున నాకు మళ్ళీ ధర్మమే గెలిచింది అన్న దాంట్లో నేను తలెత్తుకొని బతకగలను అన్న హోప్ ఇచ్చిందండి లైఫ్ నాకు. కాదు లావణ్య గారు, అసలు ఈ కేసు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు టిల్ దిస్ మూమెంట్ వరకు ఎప్పుడైనా రాస్తారని కాంప్రమైజ్ అవుదాం, లేదంటే ఏదైనా వద్దు అనవసరమైన గొడవ నేను కాల్ చేయడమో మిమ్మల్ని కాంటాక్ట్ చేయడమో ట్రై చేశాడా ఆఫ్ రికార్డ్ గా? చేయలేదండి. చేయకపోగా శేఖర్ భాష లాంటి పర్సన్ ని దింపి నన్ను ఎంత చెడ్డదాన్ని చేయాలో అంత చెడ్డదాన్ని చేసి చూపించడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ప్రతి దానికి తను కూడా ఇంకా తను అనుభవించాలని నేను అన్నాను. కానీ నాకు న్యాయం జరగాలి అయితే నేను కోరుకుంటానండి. అంటే మరొక హీరోయిన్ మాల్వి కూడా ఈ అంశంలో ఉంది కదా? అవునండి, వాళ్ళిద్దరికి ఉన్న అఫైర్ నిజం. వాళ్ళిద్దరికి ఉన్న అఫైర్ వల్ల మాత్రమే రాస్తారు నన్ను వదిలించుకోవాలి అని అనుకున్నాడు. అది కూడా నిజం. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా నేను అన్ని పెట్టాను. బట్ దాని తర్వాత ఈ కేసు అంతా తప్పుడుదారి పట్టించడానికి ప్రయత్నించాడు రాస్తారు. ఇప్పటికీ కూడా తనకు వదిలించుకోవాలి అన్న దాంట్లోనే ఉన్నాడు. బట్ న్యాయం నా వైపు ఉందనే నమ్ముతున్నానండి. ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఈ కేసులో మీరు ఫైనల్ గా? నేను అతను నమ్మే ఉన్నానండి. ఇప్పుడు ఈ రోజుకైనా సరే రాజతరుణ్కి ఇంకేదో అవ్వాలని నేను కోరుకోలేదు. రాజతరుణ్ నా మనిషి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, ఇంకొక అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడు. నా మనిషి నాకు కావాలి అనే కంప్లైంట్ పెట్టాను అందులో కూడా. అతను వచ్చి నా మనిషినే కాదు పెళ్లి చేసుకోలేదు అని అన్నాడు. బట్ మేము పెళ్లి చేసుకోవడము నిజం, మేము కలిసి ఉండడము నిజం. ఇది 11వ సంవత్సరం అండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా కాదు. ఇది 11 సంవత్సరాల లైఫ్ అండి. ఓకే అండి.